కూడా బహిరంగ లేఖ రాయడు. నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని. ఆ తలుపులు తెరిచే ఉంటాయనే మెసేజ్ బాగా స్ట్రాంగ్గా వెళ్ళినట్టు అనిపించట్లేదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? అంటే ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆ లేఖ రాశారు. ఆయన ఆ మేరకు తను ఐడెంటిఫై అయ్యారు. అది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. మిగిలిన ఇద్దరు నాయకులు, ఈ రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు ఆయా సామాజిక తరగతులు అని ఉన్నట్టే నేను కూడా ఒక తరగతిని పూర్తిగా ఓన్ చేసుకుపోతే కుదరదని ఆయన లేఖ రాశాను. ఒక స్టెప్ వేసాడు ఆయన. ఇప్పుడు ముద్రగడ గురించి వచ్చిన వార్త ఆయన వెళ్ళి కలుసుకోవడాలు ఇవన్నీ దానికి కొనసాగింపు అనుకోవచ్చు. నేను ఇందాక ఎవరో జనసేన నాయకుడితో కూడా మాట్లాడుతున్నా, ముఖ్య నాయకుడితో, ఇవన్నీ పవన్ కళ్యాణ్ లేఖ యొక్క ప్రతిధ్వనులు, అవును, వాటి పర్యవసానమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అది మనకు అర్థమవుతుంది కూడా. ఆ లేఖ వచ్చిన రెండో రోజుకే ముద్రగడ పద్మనాభం అంతకుముందు ఆయన సమావేశం జనవరి 1 సమావేశం పెట్టాడు. అవును, ఆయన లేఖకు స్పందన పవన్, ఆయన సమావేశానికి స్పందన పవన్ లేఖ, పవన్ లేఖకు స్పందన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈరోజు చాలా కీలకమైన పరిణామం. సో ఇక్కడ ముద్రగడ ముందున్న మినిమం డిమాండ్ ఏమంటే, ఐ విల్ టెల్ యూ డోంట్ గో టు వైసీపీ. ఇంకా మీరు జనసేనలో చేరతారా, తెలుగుదేశంలో చేరతారా, అసలు చేరకుండా ఇప్పటిలాగే పెద్ద మనిషిగా దూరంగా ఉంటారా, లేదా మీ అబ్బాయిని చేరుస్తారా, అవి మీ ఛాయిస్. కానీ మీరైతే మటుకు వైసీపీలో చేరితే ఇప్పుడు మొత్తం సోషల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. ముద్రగడ పద్మనాభం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా లేఖ రాశాడు. ఇది కాపులకు చాలా అవమానమని జనసేన తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. సో దాన్ని ఆ డ్యామేజ్ లిమిటేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఒకటి వచ్చింది. అవును. సో ఇవన్నిటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం జ్యోతుల్ నెహ్రూ, ఈరోజైనా ఆయన వెళ్ళి జ్యోతుల్ నెహ్రూ, అదే మీరు వేస్తున్నారు కదా పొద్దునుంచి, ఆయన వెళ్ళి ఏం చెప్తున్నారు, ఆయన నేను మట్టి లింగాన్ని తయారు చేశాను, మట్టి లింగంతో పాటు ఇన్ని శివలింగాలు లక్ష్యంగా చేసి నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, దీనికి ముందుగా కుల పెద్ద అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఆశీస్సులు తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నాకేం రాజకీయాలతో సంబంధం లేదు. కానీ చెప్తున్నాను, నేను చెప్తుంది అంటే ఇవి ఎంత జాగ్రత్తగా ఎన్ని లింకులు ఉన్నాయనే దానికోసం నేను చెప్తున్నా, ఎవరెవరు ఏ ఇవి తీసుకొస్తారు అన్న దానికోసం. ఆయన న్యూ ఇయర్స్ డే అన్నాడు, అవును, ఈయనేమో శివార్చనకు సంబంధించిన కార్యక్రమాన్ని ఈయన అంటున్నాడు. సో వీటి మధ్యలో అక్కడ రాజకీయం జరుగుతుంది. ముద్రగడ వాళ్ళ అబ్బాయి ఆ రోజు గిరిబాబు ఆయనే చెప్తారు, ఒకే మాట ఆయనే చెప్తారండి, అయితే తప్పకుండా ఏదో పార్టీలో అయితే చేరతారండి, మీరేమైనా చేస్తారంటే అది కూడా ఆయనే చెప్తారండి. కాబట్టి ఇప్పుడు ముద్రగడ లాంటి బిగ్ పర్సనాలిటీ ఆయన చేరకుండా అబ్బాయిని చేర్చవచ్చు. అవును, నేను ఇప్పటికీ పెద్దగానే ఉంటాను, అంటే ఆయన మాటతో ఈయన చేర్చడం అంటే. కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశం ఉంది. బట్ తీవ్రమైన వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఏమంటే ముద్రగడ ఆయన నేపథ్యం వీటన్నిటిలో ఆయన ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరగలుగుతాడా? ఎన్టీఆర్ కాలంలో ఉన్నాడు, మధ్యలో కూడా ఉన్నాడు, అది వేరే. రెండో విషయం, పవన్ కళ్యాణ్ దానికి ఐకానిక్ వాల్యూ, ఐకాన్గా తీసుకొని వచ్చి లేఖ రాసి ఇవన్నీ చేస్తున్న సమయంలో ఆయన పిఠాపురంలో పోటీ కూడా పెడతారు, లేకపోతే కాకినాడలో కూడా పోటీ పడతారు, ఇలాంటి చర్చలు జరిగిన సమయంలో ముద్రగడ వెళ్ళి ఆయనతో పాటు, ఆయన అనుచరుడే కదా, జనసేనలో ఎవరు చేరినా పవన్ కళ్యాణ్ ఫాలో కావాల్సిందే కదా, అలా చేరతాడా అంటే ఒక విధంగా తెలుగుదేశంలో చేరితే ఒక విధమైన వైరుధ్యం వస్తుంది సోషల్గా, జనసేనలో చేరితే పర్సనాలిటీస్ పరంగా ఒక సమస్య వస్తుంది. ఇంకా మీ వైసీపీ విషయానికి వస్తే వైసీపీలో కూడా అది పూర్తిగా జగన్ లెడ్ పార్టీ కాబట్టి ముద్రగడ కూడా ఒక విధంగా పర్సనలైజ్డ్ పొలిటికల్ ఇది ఎక్కువ, తను కేంద్రంగా అది అంతా నడుస్తూ ఉంటుంది.